హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఫ్యూచర్ని రూల్ చేసే హై పేయింగ్ ఏఏ జాబ్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది అనౌన్స్ చేస్తున్నాం. ఫుల్ స్టాక్ పైథాన్ విత్ ఏఐ న్యూ లైవ్ బ్యాచ్ అయితే జూలై 21 నుంచి కండక్ట్ చేస్తున్నామండి. ఆ కోర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేసాం, అక్కడ నుండి చెక్ చేయొచ్చు. సో ఇక టాపిక్లోకి వెళ్తే ద ఫ్యూచర్ ఆఫ్ ఏఏ కెరియర్స్. సో ఫ్యూచర్లో ఏఏ జాబ్స్ ఎట్లా ఉంటాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏఏ జాబ్స్ అనేవి ర్యాపిడ్గా గ్రో అవుతున్నాయండి. వై? బికాస్ ఆఫ్ అంటే ఏఐ అనేది ప్రతి ఇండస్ట్రీలో ట్రాన్స్ఫార్మింగ్ అవుతుంది. హెల్త్, ఫైనాన్స్, ఆటోమొబైల్స్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, ఇట్లా ప్రతి ఇండస్ట్రీలో కూడా ఏఐ అనేది ట్రాన్స్ఫార్మింగ్ అవుతుంది. కంపెనీస్, చాలా కంపెనీస్ బిలియన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఏఐలో. అండ్ ఏఐ ప్రొఫెషనల్స్ కి మంచి డిమాండ్ అయితే ఉందండి. వరల్డ్ వైడ్ గా ఇంక్రీజింగ్ ఏఐ ప్రొఫెషనల్స్ కి డిమాండ్ అనేది. సో మీ కెరియర్ అనేది ఏఐలో స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఫ్యూచర్ కాదు, రైట్ నో ఇట్ వాజ్ హ్యాపెనింగ్. సో ఇండస్ట్రీస్ హైరింగ్ ఏఐ టాలెంట్ లైక్ సాఫ్ట్వేర్ అండ్ ఐటీ, హెల్త్ కేర్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఈ కామర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్. సో ఇట్లా ప్రతి ఇండస్ట్రీలో కూడా ఏఐ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఫ్యూచర్ అనేది మొత్తం ఇంటెలిజెంట్గా ఉంటుంది. హై డిమాండ్, హై సాలరీస్, ఇంపాక్ట్ఫుల్ వర్క్, ఎండ్లెస్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి ఎవరైతే ఏఐ నేర్చుకుంటున్నారో. సో టాప్ 3 హై పేయింగ్ ఏఏ జాబ్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్, ఏఐ ఇంజనీర్. సో ఏఐ పవర్డ్ అప్లికేషన్స్ అయితే వీళ్ళు డెవలప్ చేస్తారండి. సో ఇంటెలిజెంట్ ఆటోమేషన్ సిస్టమ్స్ని వీళ్ళు బిల్డ్ చేస్తారు. ఏ ఇంజనీర్ అవ్వాలంటే మీకు ఉండాల్సిన స్కిల్స్: ఒకటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది పైథాన్, మిషన్ లెర్నింగ్, ఏపీఐస్, ఎల్ఎల్ఎంస్ గురించి తెలియాలి. సో ఈ టెక్నాలజీస్లో స్కిల్ అనేది గెయిన్ చేసుకుంటే యావరేజ్ శాలరీ ఇండియాలో 10 to 35+ ఎల్పిఏ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ హైయెస్ట్ పేయింగ్ ఏఏ జాబ్ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ ఇంజనీర్. ప్రిడిక్టివ్ ఏఏ మోడల్స్ ని బిల్డ్ చేస్తారండి. ఓకేనా? మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ని ఆప్టిమైజ్ చేస్తారు. మరి ఎంఎల్ ఇంజనీర్ కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? రిక్వైర్మెంట్ స్కిల్స్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ అండ్ ఫ్రేమ్వర్క్ టెన్సర్ ఫ్లో, పైటార్చ్, సైకిట్లర్. ఈ స్కిల్స్ అని ఉండాలి. యావరేజ్ శాలరీ ఇండియాలో 12 to 40+ ఎల్పి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జనరేటివ్ ఏఏ ఇంజనీర్. సో వీళ్ళు చేసేది ఏంటి అంటే, వీళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏఏ చాట్ బోర్డ్స్ అండ్ ఏఏ అసిస్టెంట్స్ వీళ్ళు డెవలప్ చేస్తారు. సో బిల్డ్స్ అప్లికేషన్స్ యూజింగ్ ఎల్ఎల్ఎంస్. సో ఎల్ అప్లికేషన్స్ ని బిల్డ్ చేస్తారండి. దేని ద్వారా అంటే ఎల్ఎల్ఎంస్ ని యూజ్ చేసి. వీళ్ళకు ఉండాల్సిన స్కిల్స్: ప్రాంప్ట్ ఇంజనీరింగ్, లాంగ్ చైన్, ఓపెన్ ఏఐ ఏపీఐ, హగ్గింగ్ ఫేస్. సో ఈ స్కిల్స్ అని ఉండాలి. వీళ్ళ యావరేజ్ శాలరీ అనేది 15 to 45+ ఎల్పి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హై డిమాండ్ ఉన్న ఏ స్కిల్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ 4 హై డిమాండ్స్ ఏ స్కిల్స్ ఏంటి, ఏ కెరీర్స్ ఏంటి అంటే, ఫోర్త్ వన్, డేటా సైంటిస్ట్. సో కన్వర్ట్స్ డేటా ఇంటూ బిజినెస్ ఇన్సైట్స్, ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ మోడల్స్ ని వీళ్ళు బిల్డ్ చేస్తారు. డేటా సైంటిస్ట్ కి మంచి డిమాండ్ అయితే ఉంది. సో దీనికి కూడా కావాల్సిన స్కిల్స్ పైథాన్, పాండాస్, ఎస్క్యూఎల్, విజువలైజేషన్స్. ప్రతి ఏఏ కెరియర్స్ లో ఉండాల్సిన ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. సో డేటా సైంటిస్ట్ కి యావరేజ్ శాలరీ 15 to 60+ ఎల్పి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, డిపెండింగ్ ఆన్ స్కిల్స్, కంపెనీస్ అండ్ ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్స్ కాదండి, ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాం. ఏఏ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ డిజైన్స్ ఎంటర్ప్రైజెస్ ఏఏ సిస్టమ్స్, లీడ్స్ ఏఏ ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీస్, వీటిని లీడ్ చేస్తూ ఉంటారు. కీ స్కిల్స్ వచ్చేసరికి ఏఐఎంఎల్, క్లౌడ్, ఏపీఐ, సిస్టమ్ డిజైన్. యావరేజ్ శాలరీ 15 to 60+ ఎల్పి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సిక్స్, ఏఏ ప్రొడక్ట్ మేనేజర్. ప్లాన్స్ అండ్ మేనేజెస్ ఏఏ పవర్డ్ ప్రొడక్ట్స్, బ్రిడ్జెస్ బిజినెసెస్ అండ్ టెక్నికల్ టైప్స్. కీ స్కిల్స్ ఏంటంటే ప్రొడక్ట్ స్ట్రాటజీ తెలియాలండి, ఏ నాలెడ్జ్ ఉండాలి, అనాలిటిక్స్, కమ్యూనికేషన్స్ ఉండాలి వీళ్ళకి ఎక్కువగా.
యావరేజ్ శాలరీ అనేది 15 to 60 ప్లస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏఏ రీసెర్చ్ సైంటిస్ట్ లైక్ అడ్వాన్స్డ్ ఏఏ మోడల్స్ ని వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారండి. కటింగ్ ఎడ్జ్ ఏఏ రీసెర్చ్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి కావాల్సిన కీ స్కిల్స్ అనేవి డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి, పైటార్చ్, రీసెర్చ్ మెథడ్స్. యావరేజ్ శాలరీ అనేది 15 to 60 ప్లస్ ఎల్పి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ హై పేయింగ్ ఏఐ జాబ్స్ ఏంటి అంటే ప్రోగ్రామింగ్ లో పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ ఒకటండి డేటాబేస్ ఇంటరాక్ట్ అవ్వడానికి. అంటే ఏ టెక్నాలజీస్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో టూల్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఏమేమి నేర్చుకోవాలంటే టెన్సర్ ఫ్లో, పైటార్చ్, హగ్గింగ్ ఫేస్, లాంగ్ చైన్, కిట్ అండ్ గిటార్. అంటే సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలండి లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్, క్రిటికల్ థింక్. సో కంపెనీస్ హైర్ ప్రొఫెషనల్స్ హూ కెన్ బిల్డ్ రియల్ ఏఐ సొల్యూషన్స్. సో ఎవరైతే రియల్ ఏఐ అప్లికేషన్తో పాటు సొల్యూషన్స్ని బిల్డ్ చేస్తారో వాళ్ళని ఎక్కువ కంపెనీస్ అయితే హైర్ చేసుకుంటున్నాయి. అండ్ ఏ కెరియర్ రోడ్ మ్యాప్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ అయితే నేర్చుకోవాల్సిందేనండి. వితౌట్ పైథాన్ మీరు ఏఐలో ఎంటర్ అవ్వలేరు. అండ్ ఎస్క్యూఎల్ అనేది ఇంపార్టెంట్. స్టెప్ 2, మాస్టర్ మిషన్ లెర్నింగ్, ఎంఎల్ ఆల్గరిథమ్స్ అవి నేర్చుకోండి. స్టెప్ 3, లెర్న్ జనరేటివ్ ఏఐ అండ్ ఎల్ఎల్ఎంస్. సో ఎల్ఎల్ఎంస్ గురించి నేర్చుకోండి. 5 to రియల్ ఏఐ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. అసలు ఆ 5 to 10 రియల్ ఏ ప్రాజెక్ట్స్ ఏంటో అనేది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేసాం. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ ప్రాజెక్ట్స్ అనేవి మీ రెజ్యూమేలో ఉండడం వల్ల మీ రెజ్యూమే వెయిటేజ్ పెరుగుతుంది. రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఎట్లా వర్క్ అవుతున్నాయో మీకు ఒక ఐడియా వస్తుంది. గిట్ హబ్ అండ్ లింక్డ్ఇన్ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకోండి. వై బికాజ్ అంటే మీ స్కిల్స్ని షోకేస్ చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది లింక్డ్ఇన్. మీ ప్రాజెక్ట్స్ని స్టోర్ చేసుకోవడానికి గిట్ హబ్. సో ఏ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వండి అండ్ ఏ జాబ్స్కి అయితే అప్లై చేయండి. డైలీ ఒక 5 to 10 జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటే, కన్సిస్టెన్సీ అఫోర్డ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుంది అండ్ ఇంటర్వ్యూ కాల్స్ అనేవి వస్తాయి. జాబ్స్కి అప్లై చేసేటప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ చదివి ఆ స్కిల్స్ మీ రెజ్యూమేలో ఉన్నాయో లేవో 1-2 సార్లు చెక్ చేసుకుని ఆ తర్వాత అప్లై చేయండి. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ 21 జూలై నుండి కండక్ట్ చేస్తున్నాం. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే 8 PM to 10 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ ఏఐ 2 months కోర్స్ డ్యూరేషన్. ఈ కోర్స్లోని టాపిక్స్ అనేవి తెలుగు లాంగ్వేజ్లోనే టీచింగ్ అయితే ఉంటుంది. సింటాక్స్ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇక్కడ కోర్స్ కి సంబంధించిన సిలబస్ అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు అండి. అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసాం, స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. సో మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ సబ్మిట్ చేస్తే డెమో లింక్ వస్తుంది. డెమో చూడండి, డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.